హలో స్టూడెంట్స్, ఇంగ్లీష్లో ఈ శబ్దం ఎక్కడెక్కడ వస్తుందో మీకు వివరంగా చెప్తాను. ఐఆర్తో పదాలు వచ్చినప్పుడు ఈ పదాలను గమనించండి. బర్డ్, థర్డ్, బర్త్, గర్ల్, సో వీటిలో ఎక్కడ కూడా ఆర్ శబ్దం పలకలేదు. వీటిని మనం ఆర్తో కూడా పలకొచ్చు. దాని గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ఓఆర్ పదాలు చూద్దాం. వర్క్, వర్డ్, వరల్డ్, వర్స్, వర్త్. నౌ యూఆర్ వర్డ్స్. నోస్, టర్న్, బర్న్, church, motor. Now EAR words. Early, earth, learn, heard, search. Next ER words. Her, inform, term, so, పర్సన్, పర్ఫెక్ట్. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని పదాల్లోనూ కూడా ఈ శబ్దం ఉంది. ఇది స్ట్రెస్డ్ సెంట్రల్ వొవెల్. దీన్ని పలకడం కొంచెం విడిగా పలకడం కొంచెం టఫ్గా ఉంటుంది. ఆ విధంగా పలుకుతాం. అంతకుముందు వీడియోలో ఈ శబ్దం గురించి చెప్పాను కదా, అన్స్ట్రెస్డ్ సెంట్రల్ వొవెల్. ఇది తెలుగులో ఆకి చాలా దగ్గరగా ఉంటుంది. ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే పెదాలు కొద్దిగా దగ్గరగా ఉంటాయన్నమాట. అని పలుకుతాం. ఇప్పుడు ఈ అన్స్ట్రెస్డ్ సౌండ్ని స్ట్రెస్ చేసి పలికినట్లయితే మనకి ఈ శబ్దం వస్తుంది. ఇలా అన్నమాట. అంటే ఇక్కడ శ్వాశబ్దం యొక్క స్ట్రెస్డ్ ఫామ్ ఇది. స్ట్రెస్డ్ ఫామే కాకుండా లాంగ్ ఫామ్ కూడా. అంటే స్ట్రెస్ చేసి పలకాలి, అలాగే దీర్ఘం కూడా ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఆ కన్నా అంటే మన తెలుగులో ఉన్న ఆ కన్నా పెదాలు కొంచెం దగ్గరగా పెట్టి పలకాలన్నమాట. అంటే ఇది మనం లాంగ్ వొవెల్ అన్నాం కదని తెలుగులో ఉన్న ఈ కింద ఇచ్చిన లాంగ్ వొవెల్ లాంటిది కాదు. తెలుగులో ఉన్న ఈ లాంగ్ వొవెల్, తెలుగులో ఉన్న ఈ కింద చూడండి, తెలుగులో ఉన్న ఈ లాంగ్ వొవెల్ పలకాలంటే నోటిని చాలా ఎక్కువగా ఓపెన్ చేసి పలకాలి. కాబట్టి అది మనం చెప్పుకున్న వొవెల్ ఒకటి కాదు. ఐపీఏ చార్ట్లో మనం చెప్పుకున్న వొవెల్ ప్లేస్ ఇది. ఇది ఆ, ఇది ఆ, ఇది శ్వాస ఉండని చెప్పాను కదా. దీని యొక్క లాంగ్ ఫామ్ ఇది. బర్డ్, నోస్, ఎర్త్. ఈ శబ్దాలన్నీ కూడా ఈ సౌండ్ ద్వారా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ సౌండ్ అనేది మన నోట్లో ఉన్న టంగ్ సెంట్రల్ పొజిషన్లో ఉందని చెప్పడానికి ఉపయోగపడుతుంది. దీనికి చాలా దగ్గరగా ఉన్న సౌండ్ ఇది. కాబట్టి మనం దీన్ని కూడా, అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ సౌండ్ కూడా సెంట్రల్ వొవెల్గానే పరిగణించాలి. కానీ దీని ప్రత్యేకత ఏంటంటే ఇది స్ట్రెస్డ్ వొవెల్, అలాగే లాంగ్ వొవెల్. ఇక్కడ 2 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 2 డాట్స్ కూడా లాంగ్ వొవెల్ అని చెప్పడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. ఒకే వర్డ్లో, అంటే సేమ్ వర్డ్లో ఈ అన్స్ట్రెస్డ్ వొవెల్, స్ట్రెస్డ్ వొవెల్ ఉండేలాగా మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒకసారి గమనించండి. ఈ వర్డ్ చూడండి, నౌన్. ఇది నౌన్ కాబట్టి మనం ఫస్ట్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలకాలి, సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ ఇవ్వకూడదు. ఇది చూడండి, పర్పస్. పర్పస్ ఫస్ట్ సిలబుల్ ప, సెకండ్ సిలబుల్ పస్. పర్పస్ సెకండ్ సిలబుల్ని తక్కువ పలుకుతున్నాం. అంటే ఇక్కడ స్ట్రెస్డ్ సిలబుల్ వచ్చినప్పుడు మనం అనుకుంటున్న ఈ స్ట్రెస్డ్ సెంట్రల్ వొవెల్ వచ్చింది ఇక్కడ ఇది. అలాగే మనం ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గించామో అక్కడ స్వా వచ్చిందన్నమాట. ఈ వర్డ్ చూడండి, ఇది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ ఇస్తే నర్వస్, నర్వస్, నర్వస్. అంటే సెకండ్ సిలబుల్లో స్ట్రెస్ లేదు కాబట్టి సో వచ్చింది. ఫస్ట్ సిలబుల్లో స్ట్రెస్ ఉంది కాబట్టి మనం అనుకున్న స్ట్రెస్డ్ సెంట్రల్ వొవెల్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక అడ్జెక్టివ్, ఇది కూడా అంతే,
ఫోదో, ఫోదో, ఫోదో. ఇప్పుడు నేను వెర్బ్ ఇస్తాను చూడండి. వర్బ్ వచ్చినప్పుడు సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ ఇవ్వాలి. దీన్ని ఎలా పలకాలో ఆలోచించండి. సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ ఇచ్చినట్లయితే కన్వర్ట్, 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 వర్ట్ అంటే సెకండ్ సిలబుల్ మీద మనం స్ట్రెస్ ఇచ్చాము. నెక్స్ట్ కూడా వెర్బ్ ఇచ్చాను. కన్ఫర్మ్, కన్ఫర్మ్, ఫార్మ్, ఫార్మ్ అంటే సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ వర్డ్స్ అన్నిటినీ కూడా బ్రిటిష్ యాక్సెంట్లో చెప్పడం జరిగింది. బ్రిటిష్ యాక్సెంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్ వచ్చినప్పుడు వీలైనంత ఎక్కువగా దాన్ని పలకకుండా ఒమిట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆర్ తర్వాత కానీ వొవెల్ వచ్చిందనుకోండి, వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆర్ని పలకాలి. గుర్తుపెట్టుకోండి, ఆర్ తర్వాత వొవెల్ కానీ వచ్చిందనుకోండి, ఆర్ పలకాల్సి వస్తుంది ఎవరైనా సరే. ఇప్పుడు అమెరికన్ యాక్సెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు ఆర్ని ఖచ్చితంగా పలుకుతారు. అంటే ముందు వెనక వొవెల్ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆర్ని ఖచ్చితంగా పలుకుతారు. ఈ వర్డ్ సౌండ్ చూడండి. వర్క్. ఇక్కడ మనం అనుకున్న వొవెల్ ఉంది, దాంతోపాటు ఆర్ కూడా పలుకుతున్నాం. వర్క్, వర్డ్, వరల్డ్, వర్స్, వర్త్. ఇదే విధంగా ముందు చెప్పిన అన్ని పదాలకి ఈ లాజిక్ని మీరు అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ వర్డ్స్ని తెలుగులో ఎలా పలుకుతున్నామో ఒకసారి చూద్దాం. ఈ వర్డ్ని మనం ఎర్త్ అని పలికేస్తుంటాము, అది రాంగ్. ఆర్త్, అది రాంగ్. అర్త్ కొంతవరకు కరెక్టే, కానీ ఇది కూడా రాంగే. ఈ షార్ట్ ఆకి కొంచెం దీర్ఘం ఇచ్చినట్లయితే కొంచెం కరెక్ట్గా వస్తుంది. అంటే అర్త్, అర్త్. ఆర్ పలకపోయినా పర్వాలేదు, అప్పుడేమవుతుంది అర్త్, అర్త్. అంటే ఈ కరెక్ట్ ఆప్షన్స్లో ఫస్ట్ది అమెరికన్ స్టైల్లో ఉంటే సెకండ్ది బ్రిటిష్ స్టైల్లో ఉంది. దీన్ని ఎలా పలుకుతున్నాం? ఎర్లీ అని పలుకుతున్నాం, అది రాంగ్. ఇది కూడా రాంగే. అర్లీ, అర్లీ ఇది కొంతవరకు రాంగ్. అర్లీ లేదా అర్లీ ఈ రెండు కరెక్ట్. నెక్స్ట్ బర్డ్. దీన్ని మనం ఎలా పలుకుతామంటే బర్డ్ అని పలికేస్తుంటాము, అది రాంగ్. ఇది చూడండి, బర్డ్ లేదంటే బర్డ్ ఇలా పలకాలి. ఇక ఈ వర్డ్ చిన్నపిల్లలు చాలా ఎక్కువగా తప్పు చేస్తుంటారు, థర్డ్ అని పలికేస్తుంటారు, థర్డ్. దీనికి చిట్కా ఏంటంటే ఆరు పలకడం మానేస్తే ఈజీగా వాళ్ళు పలుకుతారు. ఎలా? థర్డ్, థర్డ్. మీకు ఒక చిన్న టెస్ట్, ఈ రెండిట్లో ఏది లాంగ్ వేవలో మీరు కామెంట్లో తెలియచేయండి. ఆప్షన్ 1 అయితే 1 అని, 2 అయితే 2 అని మీరు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.